అండి నమస్తే అండి అందరికీ. ఈరోజు టమాటా ఎండు చేపల కూరండి. అందువల్ల ముందు ఎండు చేపలు వేపేసుకోవాలండి. శుభ్రం చేసేసుకుని అవి ఒక పక్కన పెట్టుకుని అవి తీసుకొచ్చి నూనెలో ఇలా వేపుకోవాలండి. ఫస్ట్ ఇలాగే కొంచెం ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోనే అది పచ్చిమిరపకాయలు మనకి కావాల్సినన్ని అంటే 3-4 వేసుకోవచ్చండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే కారం తక్కువ వేసుకోవచ్చండి. ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్న ఇలా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని ఈ చేపలే సరిపడా కానీ ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిద్దామండి. ఇలా మగ్గిందండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాను. ఇలా టమాటా ముక్కలు వేసుకుని కొద్దిసేపు మూత పెట్టుకున్నాను. ఇలా కొంచెం టమాటా ముక్కల మీద కొంచెం పసుపు ఎక్కువ వేసుకున్నామండి. ఎండు చేపలు కదా, కొంచెం పసుపు వేసుకుని కల్లుప్పు వేసుకున్నామండి. ఆల్రెడీ ఎండు చేపకు కొంచెం ఉప్పుగానే ఉంటుందండి, తగ్గించి ఉప్పు వేసుకోవాలండి. కొంచెం కల్లుప్పు వేసుకున్నాను. నా వీడియోలు చూస్తున్నారండి, చూసి లైక్ చేయండి. ఈ రకంగా మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. ఆ రోజుల్లో ఇప్పుడు ఎండు చేపలు అంటే చాలా వరకు తెలియదండి ఎవరికిను, తక్కువ అండి అందరికీ. వెనకటి రోజుల్లో కొంచెం ఎండు చేపలు వండేవాళ్ళని. ఇలా వండి పిల్లలకి చక్కగా వండి అన్నం అమ్మలో కలిపి ముద్దలు పెడితే అసలు ఆ అన్నం ఎంత తిన్నామో తెలిసేది కాదండి. అమ్మ ముద్ద అంటే ఎంత కమ్మగా ఉండేదో అది. ఈ ఎండు చేపలు పొయ్యిలో కూడా కాల్చి పెట్టేవారండి. పచ్చి పులుసు పొయ్యిలో కాల్చిన ఎండు చేప కూర, అమ్మ చేతి ముద్ద ఎంత కమ్మగా ఉండేయండి ఆ రోజుల్లో వంటలో. చెప్పుకుంటే ఆ యొక్క తీపి జ్ఞాపకాలండి. కొంచెం ఇలాగ అల్లం పేస్ట్ వేసేసుకోవాలండి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని తగినంత కారం వేసుకున్నామని ఇలాగా తగినంత కారం వేసుకున్నాము. ఇలాగ అడగంటకుండా కొంచెం చేప కొంచెం కదుపుకుంటే సరిపోద్దండి. మరి ఎక్కువ కదిపాకనే విడిపోతాయండి చేపలు. ఇలా కారం వేసుకున్నాను. కొంచెం మగ్గనిచ్చేసి ఇలా కొంచెం నూనెలో మగ్గిన తర్వాత అన్నీ వేసుకున్నాం కదండి. కూర అంతా కొంచెం మగ్గిన తర్వాత ఇదిగోండి ఇలా మగ్గిపోద్దండి. కొంచెం ఉడకనిద్దామండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే కొంచెం అలా ఎగరు పెట్టుకోవచ్చండి, బాగుంటుంది. మనకు కొంచెం గుజ్జు గుజ్జుగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి, అలా ఇష్టపడి ఎవరైనా.
ఇలా ఉడకబెట్టుకున్నాను. ఇలా ఈ కూరను చూసి మా అమ్మను గుర్తు తెచ్చుకొని అలా 4 మాటలు చెప్పానండి నా చిన్నతనంలో. ఉడికిందో లేదో చూసుకున్నాను కొంచెం. ఉడికిందండి. టమాటా ఎండు చేపల కూర అండి. ఇవ్వండి ఇలా రెడీ అయిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగా అయిపోయిందండి, కూర ఉడికిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.